దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రభుని యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకానికి మనం రక్షించటానికి తన విలువైనటువంటి ప్రాణాత్మ దేహములను పణంగా పెట్టినటువంటి ఆ శిలువ యాగాన్ని మన జ్ఞాపకం చేసుకోవటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు శరీరధారిగా మనందరిని రక్షించటానికి కలువరి శిలువలో క్రీస్తు ఏ పాపం ఎరగినటువంటి పరిశుద్ధుడైన దేవుడు పాపుల కొరకు మరణించాడు అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనకి తెలియజేసిన విధానాన్ని బట్టి మన ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తు శిలువలో పడినటువంటి ఆ ఘోర హింసను, ఆయన పలికినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ 7 మాటల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవటానికి ఈ మాటలు మనకి ఉపయోగపడతాయని ప్రభు పేరట నేను తెలియజేయచ్చు ఉన్నాను. యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో పలికినటువంటి 7 శ్రేష్టమైనటువంటి మాటల్ని మనము ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనసారా ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. క్లుప్తంగా ప్రభు మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. మొదటి మాట యొక్క సారాంశము క్షమించుట. ఈ మాటని వాక్యములో మనం చదువుకుంటూ ధ్యానాన్ని కొనసాగిద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకుంటకే చీటీలు వేసిరి. యేసు క్రీస్తు వారు కలువరి శిలువలో ఆయన పలికినటువంటి మొదటి దయగలిగిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. యేసు ప్రభువారిని ఎంతోమంది దూషించారు, ఎంతోమంది హేళన చేశారు, మొక్క మీద ఉమ్మారు, ముండ్ల కిరీటము ధరింపజేశారు, భయంకరంగా హింసించి ఘోరంగా శిక్షించినప్పటికీ ప్రభువు వారిని చూస్తూ క్షమించమని పలకటము ఎంత ఔన్నత్యంతో కూడింది. ఈ మాటలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు వారు జీవించిన కాలము ధర్మశాస్త్ర కాలము. కంటికి కన్ను పంటికి పన్ను చెల్లించే రోజుల్లో క్రీస్తు తన ప్రేమను కనపరుస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. మనం యోచన చేస్తే తప్పు చేసిన వ్యక్తి తప్పు చేయని వ్యక్తికి క్షమాపణ కోరటం ఈ లోక ధర్మము. కానీ క్రీస్తు యొక్క పరలోక ధర్మము ఎంత గొప్పది అంటే, తప్పు చేయని క్రీస్తు తప్పు చేసే ప్రజలను క్షమించటము ఇది పరలోకపు నీతి. తప్పు చేయని క్రీస్తు తప్పు చేసిన మానవాళిని తన ప్రేమతో క్షమించారు యేసుక్రీస్తు వారు. కాబట్టి మొదటి మాటలో క్షమాపణ, ఇది పరలోకపు నీతి. ప్రభువారు సర్వమానవాళికి ఇచ్చినటువంటి ఈ గొప్ప నియమాన్ని క్రైస్తవులుగా మనందరం పాటించినట్లయితే అనేకులు ప్రభు చెంతకు రాగలుగుతారు, పరలోకానికి వారసులు అవుతారు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. రెండవ మాట విమోచన. వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నారు. కుడి ఎడమల 2 నేరస్తులు ఉన్నారు. మొదటివాడు దేవుణ్ణి దూషించి మాట్లాడుతూ ఉంటే, ఈ రెండోవాడు కూడా ప్రభువారిని దూషించి మాట్లాడినట్లు మత్తయి సువార్త 27:44 ప్రకారము ఆ ఇద్దరు క్రీస్తుని దూషించినట్లు
చూస్తూ ఉంటాం. ఒక్క మొదటి నేరస్తుడే కాదు, ఇద్దరును ప్రభువారిని దూషించారు. అయితే రెండో వాడిలో ఇంత గొప్ప రిపెంటెన్స్ రావటం గల కారణము క్రీస్తు పలికిన మొదటి మాట. ఇంతగా హింసించిన వారిని క్షమించిన వ్యక్తిని సిలువలో చూసినటువంటి వ్యక్తి రెండోవాడు. యేసు ప్రభువారు పలికిన మాట, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కాబట్టి వీరిని క్షమించు. ఈ క్షమించన్న మాట రెండవ వ్యక్తి యొక్క హృదయాన్ని తాకింది. యేసు ముఖం చూశాడు, తన రహస్య పాపాలు కనుగొన్నాడు. ఈయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభువు అని, రాబోతున్నటువంటి రారాజు అయినటువంటి క్రీస్తుని గుర్తించి యేసు వైపు చూస్తూ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ క్షణమే తనకిచ్చినటువంటి భరోసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ఈ రెండో మాట యొక్క సారాంశము విడుదల. ప్రభువారు పాపము నుండి విమోచించటానికి విమోచకుడైన క్రీస్తు రెండవ నేరస్తుడి పట్ల చూపిన ప్రేమను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు. మొదటి వాడికి అవకాశం ఇచ్చింది, గ్రహించలేకపోయాడు. రెండోవాడు గ్రహించాడు కాబట్టే ఈ గొప్ప విమోచనని పొందుకోవటం చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరూ పాపము నుండి విడుదల పొంది విమోచకుడైన క్రీస్తునందు విశ్వసించిన వారు రక్షించబడతారని ఈ రెండో మాట ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. మూడో మాట, ఇదిగో నీ తల్లి. బాధ్యత. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆయన శరీరధారిగా జీవించినప్పుడు ఆయన తల్లి పట్ల తనకున్నటువంటి ఆ బాధ్యతను మరువలేనిది. తను దేవాతి దేవుడు ఒక కుమారునిగా శరీరధారిగా జీవిస్తున్నటువంటి తన జీవితంలో తన తల్లి పట్ల తీసుకున్న చొరవ ఎంత గొప్పదో. ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతుంటాం. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపము. ప్రభువారు తన తల్లి వైపు చూస్తూ మాట్లాడుతున్న మాటలు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తను ప్రేమించిన శిష్యుడు అని ఇక్కడ మనం రాయబడి ఉన్నది. కానీ ఈ ప్రేమించిన శిష్యుడు ఎవరనగా యోహాను గారు. తన పేరు తను పరిచయం చేసుకోవట్లేదు, తన ప్రేమను కనపరుస్తూ రాసినటువంటి మాటను చూస్తూ ఉంటాం. క్రీస్తు యొక్క ప్రేమను లోకానికి చాటినటువంటి గొప్ప వ్యక్తిలో యోహాను గారు ఒకరిగా చూస్తూ ఉంటాం. కాబట్టి మరియను అనగా తన తల్లిని తన మరణానికి సమీపించేటప్పుడు తన బాధ్యతను నెరవేరుస్తున్నట్లు మనం ఇక్కడ ఎంత స్పష్టంగా గమనించగలుగుతూ ఉంటాం. ఇది చాలా అవసరం. మన తల్లిని మన తండ్రిని మనం సన్మానించినప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులము అవుతున్నట్లు లేఖనాల్లో చూడగలుగుతుంటాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు క్రీస్తే తన తల్లి పట్ల తన బాధ్యతను నెరవేర్చి మనకు మాదిరి చూపుతున్నప్పుడు తన పిల్లలమైన మనము మన కన్న తల్లిదండ్రుల పట్ల ఎంత ఆ ప్రేమను ఎంత విధేయతను కనపరచవలసిన వారమై ఉన్నాము. తన తల్లి పట్ల తనకున్న ప్రేమను ఆ మరణములో ఆయన కొట్టిమిట్టాడుతున్నప్పటికీ తన బాధ్యతను మర్చిపోలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతాయుతంగా జీవించే అనుభవాన్ని కలిగినప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులమవుతాం. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్త. నాలుగో మాటని మనం గమనించినప్పుడు ఎడబాటు. వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా
నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ 4వ మాట ఎడబాటుని చూపిస్తున్నట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. ఎడబాటు అనే మాటని మనం గమనించినట్లయితే దేహము నుండి ప్రాణము ఎడబాటు అనగా మరణము. తన మరణానికి సమీపిస్తున్నప్పుడు తండ్రి వైపు చూస్తూ మాట్లాడుతున్న మాటలు, నా చేయి ఎలా విడిచితివి. తండ్రి తన కుమారుని చేయి విడవటం, ఈ ఎడబాటు కుమారుడైన క్రీస్తు మిక్కిలి రోధించటం మనం చూస్తూ ఉంటాం. మనల్ని రక్షించిన మన రక్షకుడిని యేసు క్రీస్తు వారి చేయి మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. దేవుని చేయి మనం విడిచిపెట్టాము అంటే సహవాసానికి దూరమైనట్లే. తండ్రితో ఆ కొద్ది సమయము ఎడబాటుని కుమారుడు సహించలేనట్లు, భరించలేనట్లు చూస్తూ ఉంటాం. తండ్రి తన ముఖాన్ని చాటు వేసుకున్నాడు. క్రీస్తు మన కొరకు హింసించబడకపోతే, క్రీస్తు కలువరి శిలువలో మరణించకపోతే సర్వమానవాళికి పాప నివారణ లేదని గ్రహించిన తండ్రి తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకములో విడిచిపెట్టాడు ఒంటరిగా. ఎంత త్యాగము, ఎంత సమర్పణ. తండ్రితో తనకున్న అనుబంధాన్ని చూస్తూ తను మాట్లాడుతున్న మాట ఎంత ఔన్నత్యం కలిగింది. నా దేవా నా దేవా నా చేయి ఎలా విడిచితివి. ఈ మాటకు ఎంతగానో తండ్రి హృదయము కలత చెందటం చూడగలుగుతూ ఉంటాం. ఇంత వేదన, ఇంత బాధ, ఇంత ఎడబాటు ఎవరి కొరకు అంటే మన చేయిని తండ్రితో కలపటానికి ఒక చేయి క్రీస్తు మనకు అందించారు, మరొక చేయి తండ్రికి అందించారు. ఈ పాప లోకములో ఉన్న మనలను నిత్యత్వానికి చేర్చడానికి క్రీస్తు తన తండ్రి చేతిని విడవటానికి కూడా వెనుతిరిగినటువంటి ప్రేమను ఈ మాటలో చూడగలుగుతూ ఉంటాం. ఎంత ఔన్నత్యం. పాప లోకములో నశించి నరకానికి పోవలసిన నన్ను మనలను రక్షించటానికి తండ్రి చేతిని విడిచి మన చేయి పట్టుకోవటానికి క్రీస్తు ఈ లోకములో ఘోరమైనటువంటి హింస అనుభవించటము చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రభు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి తండ్రితో తన సహవాసాన్ని, తండ్రితో తనకున్న సంబంధాన్ని విడిచి మనల్ని రక్షించటానికి భూలోకానికి రిక్తిడికి వచ్చిన క్రీస్తు చేయి నువ్వు పట్టుకుంటే క్రీస్తు నీకు నిత్యత్వాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని పరిశీలించుకో. నీ చేయి క్రీస్తుతో ఉన్నదా? క్రీస్తు నీ చేయి పట్టుకున్నాడా? మన చేతిని ప్రభువుకి అందిద్దాం. ప్రభు చిత్తానికి తల ఉంచుదాం. ఆశీర్వాదానికి వారసులమవుదాం. 5వ మాట దప్పిగొనుచున్నాడు. 5వ మాటని మనం ధ్యానం చేసుకుంటే దప్పిక. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికే సమస్తమైందని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. జీవజలం ఇచ్చిన క్రీస్తు తన దప్పిగొన్నారు. అప్పటికే రమారమి 3 గంటలు అవుతుంది. ఉదయం 9 గంటలకైనా సిలువ భారాన్ని మోసుకుంటూ వచ్చారు. మండు టెండలు, 3 మేకుల మీద 33 సంవత్సరాల తన దేహాన్ని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడినప్పుడు క్రీస్తు తన శరీరంతో ఉన్నటువంటి ఆ బాధను పలుకుతున్న మాటల్లో మనం చూస్తూ ఉంటాం. నేను దప్పిగొనుచున్నాను. జీవజలం ఇచ్చిన క్రీస్తు యొక్క దప్పిక నశించిన ఆత్మల కొరకై. యేసు క్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. నేనిచ్చు నీరు పుచ్చుకున్నవారు మరన్నటికీ దప్పికొనరు. కాబట్టి యేసు క్రీస్తు వారు పాప దాహంలో ఉన్న మానవాళికి వాక్యమునిచ్చి వారిని బాగు చేసి నిత్యత్వం ఇచ్చినటువంటి ఆ గొప్ప నీరుగా పిలువబడుతున్న వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారి జీవితంలో జీవజలపు ఊటల్ని చూడగలుగుతూ ఉంటాం. ప్రభువారు మానవాళి కొరకు దప్పిగున్నటువంటి ఈ మాటలు గమనించినప్పుడు ప్రభు యొక్క దప్పిక ఏంటో మనం అర్థం చేసుకుందాం. ఈ జీవజలపు ఊట యొక్క గొప్పతనం తెలియక
ఇంకా లోక దాహములు కొట్టిమిట్టు ఆడుతున్న వారి కొరకై క్రీస్తు వాక్యాన్ని ప్రకటించి ప్రభు చెంతకి నడిపిద్దాం. ఆధ్యాత్మిక వారి జీవితాలు కట్టుకోవడానికి దేవుని వాక్యమైన జలాన్ని అందిస్తూ వారిని ఆశీర్వాదానికి వారసులకు చేద్దాం. 6వ మాట సమాప్తమైనది. ఈ మాట యొక్క సారాంశము, విజయము యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో, యేసుక్రీస్తు వారు ఈ లోకం కొరకు ఏం చేయవలసి వచ్చారో, క్రీస్తు తనకి తండ్రి ఏ పని అయితే అప్పగించారు అనగా సర్వ మానవాళి యొక్క రక్షణ కోసం తను మరణించవలసి ఉంది, తిరిగి లేవలసి ఉంది. ఈ గొప్ప కార్యాన్ని క్రీస్తు వారు సిలువలో సంపూర్తి చేయటము చూడగలుగుతూ ఉంటాం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తులు, కానీ దేవుడు తనకు అప్పగించిన పనిని క్రీస్తు వారు శ్రద్ధగా చేసి తన చేతికి అప్పగించిన పనంతటిని సంపూర్తి చేసి తన యొక్క పనిని ముగించటము చూడగలుగుతూ ఉంటాం. ఈరోజు యేసు క్రీస్తు వారు సర్వమానవాళికి, రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఒక పని అప్పగించారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, అనేకులను శిష్యులుగా చేయండి. మనం సర్వలోకానికి వెళ్ళాలి. క్రీస్తు మనకిచ్చిన పని గొప్పదని గుర్తించాలి. అనేకులను క్రీస్తు ప్రేమ దగ్గరకు మనం నడిపించవలసిన వారమే ఉన్నాము. మన సువార్త ప్రకటన ద్వారా అనేకులు క్రీస్తు ప్రేమను తెలుసుకొని నిత్యత్వానికి వారసులు అయ్యేటట్లు మనము పనిని కొనసాగించాలి. దేవుడు మనకు అప్పగించిన ఈ గొప్ప పనిని ఒకసారి యోచన చేయాలి. రక్షించబడ్డాం, ప్రభు మనకిచ్చే ఈ భాగ్యం, నిత్యత్వానికి మన వారసులమే. మరి రక్షణ లేని ప్రజల విషయంలో ఈ పని గొప్పదిగా ఎంచుకొని మన వంతుగా మనము ప్రయాసపడాలి. విశ్వాని మిషనరీ పరిచర్యకు ప్రభు ఇచ్చిన గొప్ప పని ఎవ్వరూ వెళ్ళలేని స్థలాలకి వెళ్ళి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించటమే. ఈ గొప్ప పనిలో ఇప్పటికీ మీలో ఎంతమంది పాలిభాగస్తులుగా ఉన్నారు, ఎంతమంది సహకరిస్తున్నారు, మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ గొప్ప పనిని మరింత చురుగ్గా చేసి మన దేశం ప్రభు చెంతకు నడిపించే శ్రేష్టమైనటువంటి యోధులుగా ఉందాం. 7వ మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. 7వ మాట సమర్పణ. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణమును విడిచెను. ప్రభువారిని మనం గమనించినప్పుడు మొదటి మాట తండ్రితో ప్రారంభించాడు, చివరి మాట తండ్రితోనే ముగించారు. ప్రభువారు మనకు నేర్పుతున్న పాఠము, మనం చేసే ప్రతి పనిలో తండ్రిని మహిమపరచవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు వారు ఏ దేవుడైతే ఆత్మను దయచేశాడో అదే తండ్రికి తన ఆత్మని అప్పగించటం మనం చూడగలుగుతూ ఉంటాం. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, క్రీస్తు తుది శ్వాస వరకు తండ్రితో తనకున్న సంబంధాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. మరి ముఖ్యంగా తన పనిని సంపూర్తి చేసుకొని తన ఆత్మను తండ్రికి అప్పగించి తన ప్రాణాన్ని విడవటం చూస్తూ ఉంటాం. పౌలు ఈ మాట రాస్తూ అంటారు, ఆయన తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం అంటారు, ఆయన నేను మంచి పోరాటం పోరాడుతని, నా పరుగు తుదముట్టించితని, విశ్వాసమును కాపాడుకుంటని. మనకు అప్పగించే పనిలో మన పరుగు తుదముట్టించినంత వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఏ ప్రభు అయితే మన ఈ లోకానికి పంపించారో ఆ ప్రభువుకి మన ఆత్మను అప్పగించుకున్న వారుగాను నమ్మకంగా ఈ లోకంలో ప్రభువు కొరకు జీవించాలి. ప్రభు యొక్క సమర్పణని పౌలు జీవితంలో చూడగలుగుతున్నాం. ఈరోజు రక్షించబడిన ప్రతి వారి జీవితంలో ఇలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎంతో ఆశీర్వాదాన్ని, మరి ఎంతో దీవెనలు పొందుకుంటాం. మనం జీవించిన కాలంలోనే ప్రభు మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా కొన్ని ఆత్మలను ప్రభు చెంతకి చేర్చువారుగా ఉంటే మనకి ఎంత ఆశీర్వాదము,
ఇంతవరకు మనము 7 మాటలు ధ్యానించాం. మరొకసారి ఈ 7 మాటల యొక్క ఉద్దేశాన్ని నెమరు వేసుకుందాం. మొదటి మాట క్షమాపణ, రెండవ మాట విమోచన లేక విడుదల, మూడో మాట అర్థము బాధ్యత, నాలుగో మాట ఎడబాటు, ఐదవ మాట దప్పిక, ఆరో మాట విజయము, ఏడో మాట సమర్పణ. కాబట్టి ఈ 7 సుగుణాలు మన జీవితంలో ప్రభువు నెరవేర్చి అనేక ఆత్మలకు ఆశీర్వాదకరమైన పాత్రలుగా ప్రభు మన దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలు. ప్రభా, మీరు సిలువలో పలికిన ప్రతి మాట విలువైంది నాయనా. మా జీవితంలో మేము అన్వయించుకుంటూ మేము జీవిస్తూ అనేకులకు తండ్రి నాయనా నిన్ను పరిచయం చేస్తూ నువ్వు అప్పగించిన పనిని సంపూర్తి చేసి ఘనపరచు వారి గుండెకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.